హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఈషావర్స్. ఈ వీడియోలో ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ మై జాబ్ ఎక్స్పీరియన్స్. అయితే ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ కాల్ సెంటర్ జాబ్. అసలు ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా. సో కాలేజ్ ప్లేస్మెంట్ అది మా అద్భుతమైన కాలేజ్లో అది రావడమే చాలా గ్రేట్గా చూసారు అప్పట్లో. అందుకే మాకు అది చాలా చిన్నదని అప్పుడు అర్థం కాలేదు. మేము ఎంత పొడి చేసాం, వేరే వాళ్ళకి రాలేదు, అదైనా నాకు వచ్చింది అని ఫీల్ అయిపోయి నేను జాయిన్ అయ్యాను. వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఒక కాల్ సెంటర్ జాబ్ మాకు 15K పర్ మంత్ వస్తుంది అని. సో అస్సలు బొమ్మ బ్లాస్ట్ అయిపోయింది అందరికీ. కాలేజ్లో మాకేమని చెప్పారు, 3.5 LP అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 15K వస్తుంది అని అడిగితే ఆ కాలేజ్ ప్లేస్మెంట్ వాళ్ళు మీకు మొత్తం అబద్ధం చెప్పారు అదేదన్నా అని అన్నారు. అయితే మాకు దిమ్మ తిరిగిపోయింది అందరికీ. మేము ఒక 20 మెంబర్స్ అంతా సెలెక్ట్ అయ్యాం. ఇంకా ఫుల్ బెంగళూరు రిచ్ లైఫ్ బ్రో అదే అనుకున్నాం. అంతా అసలు ఏం అవ్వలేదు. 15K అనేసారు, బొమ్మ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. ఇంకా సరే, ఇంకా ఏదో బట్టలన్నీ సర్దుకొని వచ్చిన తర్వాత వెనక్కి అయితే పోలేము కదా, అది దానికంటే దరిద్రం. అందుకే ఇంకా చేసాం ఏదో ఒకటి సరేలే చేసుకుంటా పోదాం అనుకున్నట్టు మధ్యలో యాక్సెంచర్కి అప్లై చేశాను. అన్ని రౌండ్స్ క్లియర్ చేశా, కోడింగ్ రౌండ్, యాప్టిట్యూడ్ రౌండ్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. అసలు నా లైఫ్లో నేను ఇచ్చిన బెస్ట్ ఇంటర్వ్యూ అంటే యాక్సెంచరే. ఇది చాలామంది రిలేట్ అవుతారు నన్ను అడిగితే. అయితే ఇంకా అన్నీ క్లియర్ చేశాక ఓకే అయిపోతుందిలే అని అనుకున్నా. అసలు ఆల్మోస్ట్ అంత మంచిగా పర్ఫామ్ చేసిన ఇంటర్వ్యూవర్ ఏమో నీ డిగ్రీ అయిపోయిందా, సర్టిఫికేట్స్ అన్నీ తెచ్చుకున్న తర్వాత ఇంకా యావరేజ్ హ్యూమన్ బీయింగ్ లిటరలీ అనుకుంటాం కదా వస్తుందని. అది కాక నేను చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో నిన్న నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉన్నా. సో ఇట్ వాజ్ వెరీ హెక్టిక్ ఫర్ మీ. చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నా దాని మీద. నాది కూడా తప్పే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. బట్ స్టిల్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ బిహేవియర్ అయిన తర్వాత కరెక్ట్ 10 డేస్కి రిజల్ట్ వస్తుంది కదా. నేను ఆ రోజు ఇంట్లో ఉన్నాను, ఏదో ఫెస్టివల్కి అని వెళ్ళాను. ఆ రోజు మా సిస్టర్ బర్త్డే. కరెక్ట్గా ఇట్లా ఫోటో తీసినా మా మమ్మీకి మా చెల్లెలకి మెయిల్ వచ్చింది పైన రిగ్రెట్ అని. ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు, మొత్తం బ్లాంక్ అయిపోయింది. అసలు ఏందిరా లైఫ్ అనుకొని ఫుల్ ఏడ్చిన. అసలు ఇంతేనా, ఇంకా ఇంత బతికి ఇట్లా చేస్తున్నా ఏంది, ఇట్లా అయిపోతుంది అని అనిపించింది. దాని తర్వాత మమ్మీ డాడీ చాలా సపోర్ట్ చేశారు. లిటరలీ ఏముంది, ఇప్పుడు జాబ్ ఉంది కదా, నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, అసలు జాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అది అని చాలా మంచిగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకుండా అసలు నేను దాని నుంచి మూవ్ ఆన్ అయ్యేదాన్ని కాదు. లిటరలీ దీని తర్వాత ఒక 4 డేస్ తర్వాత నాకు ఇప్పుడు ప్రెజెంట్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. ఇట్లా మేము వర్క్ డే HCM రోల్కి హైర్ చేసుకుంటున్నాము అదని. అసలు దేవుడు నా ప్రేయర్స్ విన్నాడో మరి నేను ఏడ్చింది దేవుడికి నచ్చలేదో ఏమో కానీ లిటరలీ యాక్సెంచర్ పోయిన తర్వాత 4 డేస్కి నాకు కాల్ వచ్చింది దట్ ఇట్లా మేము హైర్ చేసుకోవాలనుకుంటున్నాం బీటెక్ గ్రాడ్యుయేట్స్ని అదేదని. సీరియస్లీ మిరాకిల్స్ డూ హ్యాపెన్. మేనిఫెస్టేషన్ నిజంగా ఎంతమంది నమ్ముతారో లేదో తెలియదు కానీ నేను మాత్రం గట్టిగా నమ్ముతా. దేవుడు మీరు నిజంగా ఏదన్నా హార్ట్ పెట్టి కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాడు. నాకు అప్పుడు అనిపించింది, నాకు అప్పుడు అది ఒక్కటే మైండ్లో ఉంది, ఏదో ఒక జాబ్ మార్నింగ్ షిఫ్ట్ అయి ఉండాలి అంతే. ఏదైనా పర్లేదు, 10K వచ్చినా పర్లేదు, మార్నింగ్ షిఫ్ట్ ఉండాలి. నాకు అప్పుడు తెలిసింది జాబ్ విలువ. అయితే ఇంకా బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ ఇన్ టు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. అసలు లిటరలీ దేవుడు ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, ఎందుకంటే ఆ టైంలో నాకు అంత ఇంపార్టెంట్ అది. అయితే వచ్చింది. దాని తర్వాత 1 year ఇంటర్న్షిప్ లాగా అప్రెంటిస్షిప్ అని ఉంటుంది, అది వచ్చింది స్టైఫండ్ బేస్డ్. ఏదో ఒకటి దేవుడా అని అనుకున్న తర్వాత ఈ కంపెనీకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అసలు ఒక లగ్జరియస్ లైఫ్ని మనం లీడ్ చేయాలి. జస్ట్ జాబ్ కాదు, మనకొక లైఫ్, మనకొక స్టేటస్, మనకొక ఆరా ఉండాలి అనేది లిటరలీ నాకు ఆల్ఫా ఏసేమి నేర్పించింది. అసలు అడుగడుగున లగ్జరీ, అడుగడుగున అసలు వాల్యూ, ఒక స్టేటస్ అనేది నాకు ఈ కంపెనీ ద్వారా తెలుసుకున్నాను నేను నిజంగా. దేవుడు మరి నేను నన్ను చూసి ఏమనుకున్నాడో ఏమో కానీ హీ లిటరలీ గాట్ మీ. థు నో నజర్, ఎవ్రీ వన్ షుడ్ గెట్ దిస్ లైఫ్. మంచిగా చదువుకోండి,
నేనేమంటున్నానంటే వేరే వాళ్ళని చూసి అస్సలు వాళ్ళు ఇట్లా లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఇట్లా లీడ్ చేస్తున్నారు అని అస్సలు అనుకోవద్దండి. నేను చూసిన కదా వర్స్ట్ జాబ్ లైఫ్‌ని నేను చూసినాను. 15,000 కోసం ఫ్యామిలీని వదులుకొని అసలు ఏం లైఫే లేకుండా మీకో విషయం చెప్తే నవ్వుతారు. నాకు నైట్ 1:30 షిఫ్ట్. నైట్ 1:30 టు మార్నింగ్ 10:30 షిఫ్ట్. అసలు లోకంతోనే పని లేదు. నేను ఒక టైంలో ఎట్లయిపోయాను అంటే ఒక ఒక 10 డేస్ కంటిన్యూ నైట్ షిఫ్ట్ చేసిన తర్వాత ఒకరోజు మార్నింగ్ లేవగానే నాకేమనిపించిందంటే, ఏందిరా మార్నింగ్ అసలు ఎన్ని రోజులైంది ఇది చూసి అనిపించింది. అప్పుడు రియలైజ్ అయినా ఇంత చండాలంగా అయిపోయింది నా లైఫ్ అని, దేవుడు ఉన్నాడు అని అప్పుడు అనిపించింది. మేనిఫెస్ట్ చేయండి, వాళ్ళని వీళ్ళని చూసి కంపేర్ చేసుకోవద్దని ఉంటుంది. ఎంత చెప్పినా అది ఉంటుంది, కానీ లైఫ్ విల్ చేంజ్. అది చేంజ్ అవుతుంది. గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా, అట్లా. నేనేదో పెద్ద మోటివేషన్ అది అని కాదు, నా లైఫ్ స్టోరీ నేను చెప్తున్నాను. నా జాబ్ కెరియర్ ఇట్లా ఉంది అని. ఫ్రమ్ నాట్ హ్యావింగ్ ఎనీ హోప్ టు సీయింగ్ ద లగ్జూరియస్ లైఫ్. రీసెంట్గా మా కంపెనీలో ఫ్యామిలీ ఈవెంట్ అని, మనం ఫ్యామిలీని పిలుచుకొని రావాలి. అసలు మా మమ్మీ డాడీని బెంగళూరుకి పిలుచుకొచ్చి ఆ ఫ్యామిలీ ఈవెంట్ అంతా జరిగినప్పుడు మా వాళ్ళంతా నన్ను మంచిగా పొగిడారు. మంచిగా పనిచేస్తుంది మీ పాప, అసలు సూపర్, మంచి టాలెంట్ అది అని. వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, అసలు ఇందుకే కదా మనం బతికేది, దీనికోసం ఎంత కష్టపడినా తప్పలేదు అని అనిపించింది. ఐ రియలీ ఇట్ వాజ్ మై బెస్టెస్ట్ మూమెంట్ ఇన్ 2025 ఇఫ్ ఐ కెన్ సే. అంతే. అప్పుడు అనిపించింది పన్న కష్టానికి 15,000 అయినా నేను తలంచుకొని పని చేసినందుకు నాకు ఈ లైఫ్ ఇచ్చినాడు దేవుడు అని అనిపించింది అప్పుడు. అంతే. గ్రేట్ థింగ్స్ టేక్ టైం. మీరు ఎవరిని కంపేర్ చేసుకోకుండా హ్యాపీగా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా చిన్న జర్నీ, కానీ అసలు 15,000కి నేను వర్క్ చేస్తున్నప్పుడు ఏ హోప్, బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యింది ఏ హోప్ లేకుండా అది చేసినప్పుడు, యాక్సెంచర్ అప్పుడు నాకు ఫుల్ హోప్స్ ఇదైపోయినప్పుడు నాకు ఏం లైఫ్ మీద అసలు చాలా విరక్తి పుట్టింది. కానీ గాడ్ హర్డ్ మై ప్రేయర్స్. అండ్ దాని తర్వాత నీకు ఇది కాదు, నీకు వేరే లైఫ్ నేను చూపిస్తానని చూపించాడు. సో ట్రస్ట్ యువర్ హార్డ్ వర్క్, అంతే. డోంట్ గివ్ అప్. నా కెరియర్ అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ ఏముందో ఏమో తెలీదు. నా 1.5 year ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పొరేట్ లైఫ్ ఇది చెప్పగలను. ఇండిపెండెంట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్గా గర్ల్స్కి. ఇప్పుడు 15K అంటున్నాను, కానీ ఒక 1 monthలో నాకు 15K అయినా ఎవడిస్తాడు? ఒక 1,000 రూపాయలైనా ఎవడిస్తాడు నాకు నా ఖర్చుల కోసం? ఇప్పుడు అంటున్నాను, కానీ అది కూడా నాట్ ఈజీ. ఇండిపెండెంట్ ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అమ్మాయిలు మీరు తెచ్చుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డోంట్ గివ్ అప్, అంతే. ప్లీజ్ డోంట్ కీప్ ఎనీ నజర్. అందుకే బ్లూ షర్ట్ వేసుకున్నాను. ఐ నో యూ గైస్ ఆర్ సో స్వీట్. నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా, మంచిగా చెయ్యాలి ఇదని చెప్పి. ఆ సపోర్ట్ ఉంటే చాలు. అండ్ థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై ఫస్ట్ 1.5 year ఎక్స్పీరియన్సెస్ ఇన్ కార్పొరేట్. జస్ట్ డోంట్ లూజ్ హోప్. మీకు ఇంకా జాబ్ రాకపోయినా ఏమీ అవ్వలేదు, ఇంకా చాలా టైం ఉంది. మంచిగా మీ హార్డ్ వర్క్ని నమ్ముకోండి. పక్కా గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్స్. నేను చెప్తున్నా కదా, మేనిఫెస్టేషన్ 100% వర్క్ అవుతుంది. మీరు జస్ట్ ఎవరి మీద కుళ్ళు పడకుండా, ఎవరి మీద జలసి పెట్టుకోకుండా మీ లైఫ్ బాగుపడాలని ఉండండి. అసలు మీరు అనుకున్న దానికంటే 1000 times ఇస్తాడు దేవుడు. మీరు దానికి నేనే ప్రూఫ్. మంచిగా ఉండండి అని చెప్పగలను, అంతే. యా, థ్యాంక్ యూ. This is my first YouTube storytelling video. Let's see how my journey goes. And thank you. Bye. Keep supporting, guys. Bye.